ఇరాన్‌కి, అమెరికాకి మధ్యలో యుద్ధం పెరుగుతున్నా కూడా మన మార్కెట్లు తగ్గకుండా పెరుగుతున్నాయండి. ఓ పక్క సౌత్ కొరియాలో మార్కెట్లు లోవర్ సర్క్యూట్లు కొట్టి ఆగిపోతున్నా ఇవాళ మన మార్కెట్లు పెరిగిపోతున్నాయి. ఇవాళ పొద్దున్న 9:15 నుంచి ఆల్మోస్ట్ 3:30 వరకు కూడా మార్కెట్లు కంటిన్యూస్‌గా పెరగడానికే ట్రై చేశాయి. ఇది చాలా చాలా పాజిటివ్ విషయం. సో ఇవాళ మార్కెట్లు గ్యాప్ డౌన్‌లో ఓపెన్ అయ్యి పెరిగినందుకు ఎందుకు పెరిగాయో చెప్పుకోవాలా? లేదు అంటే మార్కెట్లు గ్యాప్ డౌన్ ఎందుకు అయ్యాయో చెప్పుకోవాలా? మార్కెట్లు గ్యాప్ డౌన్ అయ్యాయి అంటే సింపుల్. నిన్న యూఎస్‌కి, ఇరాన్‌కి మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా మార్కెట్లు గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యాయండి. మరి ఇవాళ మన మార్కెట్‌లో రికవరీ ఎందుకు వచ్చిందనేది ఇవాల్టి వీడియోలో చూద్దాం. అండ్ ఈ వారం మొత్తం మార్కెట్‌ని శాసించే అంశాలు కొన్ని ఉన్నాయండి. వాటి గురించి నిన్న వీడియోలో చెప్పుకున్నాం. మీరందరూ చూసారండి నిన్నటి వీడియో? ఒకవేళ చూడకపోతే ఇవాళ మళ్ళీ కవర్ చేద్దామండి. ఒకసారి లాస్ట్‌లో ఉంటాయి, వీడియో చివరిలో చూడండి. సో టెక్నికల్‌గా ఇవాళ మనకి మార్కెట్‌లో పెరుగుతున్నట్టు కనిపించినా ప్రీవియస్ క్లోజింగ్‌తో కంపేర్ చేస్తే నిఫ్టీ ఫ్లాట్‌గానే ఉన్నట్టు చూస్తున్నాం. 1460 స్టాక్స్ నెగిటివ్‌గా ఉంటే 1535 స్టాక్స్ మనకి పాజిటివ్‌గా ఉన్నాయి. అంటే మార్కెట్ బ్రెడ్త్ కూడా పర్వాలేదనిపిస్తుంది. కానీ నా పోర్ట్‌ఫోలియో మాత్రం ఇవాళ 0.7% నెగెటివ్‌గా ఉందండి. మరి మీ పోర్ట్‌ఫోలియో ఎలా ఉంది? మీ పోర్ట్‌ఫోలియోలో పెరిగిన స్టాక్సే ఒకసారి కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా చెప్పండి. సో ఇవాళ ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది సౌత్ కొరియా తాలూకా చిప్ స్టాక్స్ మళ్ళీ మనకి క్రాష్ అవుతున్నాయండి. సౌత్ కొరియా తాలూకా కోస్పి ఆల్మోస్ట్ 8-9% మళ్ళీ ప్లంజ్ అయిపోయింది. ఏ మెమరీ తాలూకా జైంట్ స్టాక్స్ అయినా ఎస్కే హైనిక్స్, శాంసంగ్ చాలా హెవీ సెల్లింగ్ అయితే చూడడం జరిగింది. ఇక ఇన్వెస్టర్స్ లో ఎలాంటి ప్రశ్నలు వస్తున్నాయంటే ఈ ఏఐ అలాగే సెమీకండక్టర్ ఇండస్ట్రీ స్టాక్స్ ఓవర్ స్ట్రెచ్ అయిపోయా, విపరీతంగా పెరిగిపోయా, ఫర్దర్ గా ఈ గ్రోత్ సస్టైన్ అవుతుందా అనే ప్రశ్నలు అందరికీ తలెత్తుతున్నాయి. సో ఇలాంటి భయాలు మార్కెట్ లో రావడంతో ఎస్కే హైనిక్స్ అవ్వచ్చు, యూఎస్ తాలూకా ఏడిఆర్ అవ్వచ్చు, వాటికి సంబంధించి స్టాక్స్ అన్ని కూడా ప్రాఫిట్ బుకింగ్స్ చాలా క్లియర్ గా చూస్తున్నాయండి. అండ్ ఎంతలాగంటే ఈ లాఫ్టీ వాల్యుయేషన్స్ వల్ల ఫర్దర్ గా కన్సర్న్స్ కూడా వచ్చేస్తున్నాయి అనమాట. అయితే ఇక్కడ ప్రధానమైన ప్రశ్న ఏంటంటే గడిచిన వారంలో సౌత్ కొరియా మార్కెట్లు పడిపోతే మన మార్కెట్లు పడ్డాయి, గ్లోబల్ గా అమెరికా మార్కెట్ కూడా కొంత ఎఫెక్ట్ అయ్యాయండి. కానీ ఇవాళ మన మార్కెట్లు పాజిటివ్ గా ఉన్నాయి. కారణం ఏంటంటే కిందటిసారి మనం చెప్పుకున్నాం, మన ఇండియా నుంచి డబ్బులన్నీ కూడా ఎఫ్ఐఎస్ తీసినవన్నీ సౌత్ కొరియాకి లేదు అంటే తైవాన్ కి, ఈ ఏఐ అలాగే సెమీ కండక్టర్ ఇండస్ట్రీ స్టాక్స్కి వెళ్ళిపోయండి. ఇప్పుడు వాటిల్లో బబుల్ బస్ట్ అయితే మళ్ళీ డబ్బులన్నీ వెనక్కి వస్తాయి అనే ఆలోచన మనం ఒకసారి మాట్లాడుకున్నాం, గుర్తుందా? ఇది మళ్ళీ మనకి రొటేషన్ అవుతోందనేలాగా ఎఫ్ఐఎస్ కూడా మనకి బయింగ్ స్టార్ట్ చేశారని చెప్పుకున్నాం, గుర్తుందా? లాస్ట్ వీక్ అయితే 15,000 కోట్ల వరకు బై చేశారండి. ఇది ఇండియా ఈక్విటీస్ కి కొంత పాజిటివ్ విషయంగా పరిగణిస్తుంది. అందుకే మన మార్కెట్లో ఇవాళ పాజిటివ్ గా ఉండడానికి ప్రధాన కారణంగా కూడా పెద్దవాళ్ళు మాట్లాడుతున్నారు. కాకపోతే ఏ డిమాండ్ అనేది పెరుగుతోంది కదా, మరి ఇన్వెస్టర్లు సడన్ గా చిప్ స్టాక్స్ ని ఒకసారిగా ఎందుకు డంప్ చేస్తున్నారు? దీనికి ఆన్సర్ తెలుసా అండి మీకు? ఇక రెండో ప్రశ్న, ఫారిన్ మనీ నిజంగా ఇండియాకి వచ్చేస్తూ ఉంటే ఈ ఒక్క న్యూస్ వల్లే ఇవాళ మార్కెట్లు పెరిగాయా? కేవలం ఎఫ్ఐఎస్ తిరిగి ఇండియాకి వస్తున్నారు, ఇండియాలో బై చేస్తున్నారు న్యూస్ వల్లే మార్కెట్లో పాజిటివిటీ కనిపిస్తుందా? మీరేమంటారు? మీ ఒపీనియన్ తప్పకుండా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఎందుకంటే మార్కెట్లో సెంటిమెంట్ అయితే క్లియర్ గా ఇంప్రూవ్ అవుతుందండి. ప్రధాన కారణంగా ఎఫ్ఐ తాలూకా బయింగ్ అవ్వచ్చు రీసెంట్ గా, లేదంటే ఐటీ సెక్టర్ లో ఇవాళ సడన్ గా వచ్చిన బయింగ్ అవ్వచ్చు, టీసీఎస్ రిజల్ట్స్ అవ్వచ్చు, ఇవన్నీ ఉన్నాయండి. ఎందుకంటే ఓ పక్క ఈ యుద్ధం కారణంగా క్రూడ్ మళ్ళీ పెరిగింది, సౌత్ కొరియా మార్కెట్లు పడిపోయి, అమెరికాలో సెంటిమెంట్ కాస్త ఇబ్బంది పడుతుంది, అయినా మన మార్కెట్లో ఇవాళ పాజిటివిటీ కనిపించిందండి. సో ఇది జెన్యూన్ స్ట్రెంగ్త్ వల్లే మనకు రికవరీ చూస్తున్నామా, లేదు అంటే బార్గెన్ హంటింగ్ జస్ట్ ప్రతిసారిలాగే కనిపిస్తుందా? ఇక్కడ మనందరం ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఐటీ సెక్టార్ లో సడన్ గా ఎందుకు బిగ్గెస్ట్ సపోర్ట్ కనిపిస్తుంది మార్కెట్ లో, ఎస్పెషల్లీ టీసీఎస్ ఇండియా తలక ఐటీ సెక్టార్ లో కాన్ఫిడెన్స్ ని రీఇగ్నైట్ చేసింది అని చెప్పొచ్చు. టీసీఎస్ ఆల్మోస్ట్ పరిగెడుతుందని చెప్పాలండి. ఒక మాటలో చెప్పాలంటే స్ట్రాంగర్ దాన్ ఎక్స్పెక్టెడ్ Q1 రిజల్ట్స్ ప్రకటించిందని ఇలా రకరకాల మాటలు వినిపిస్తున్నాయి. ఎంకరేజింగ్ అవుట్లుక్ అయితే మార్కెట్లో ఉన్నదని, బ్యాంకింగ్ క్లయింట్స్ దగ్గర నుంచి లేదు అంటే ఏ రిలేటెడ్ డీల్స్ విన్స్ అవ్వడంలో ఇన్వెస్టర్లు చాలా పాజిటివ్గా ఉన్నారని, లీడర్షిప్లో కూడా రీస్ట్రక్చరింగ్ జరుగుతుందని, ఏబీబీ వంటి లార్జ్ ట్రాన్స్ఫర్మేషన్ కంపెనీస్ దగ్గర నుంచి పెద్ద పెద్ద ఆర్డర్స్ రావడం కానీ, కోటక్ వరల్డ్ వాళ్ళ దాకా మోడల్ పోర్ట్ఫోలియోలో టీసీఎస్ని యాడ్ చేయడం కానీ, ఇవన్నీ కూడా ఐటీ సెక్టర్ పెరగడానికి లేదు అంటే ఓవరాల్గా వాళ్ళ టీసీఎస్ పెరగడానికి మనకు ప్రధాన కారణాలు. గ్లోబల్ గా ఐటీ స్టాక్స్ ఇబ్బంది పడుతున్నాయండి. ఫర్దర్ గా ఈ ఏఐకి సంబంధించి ఎలా ఉంటాయని ఇబ్బంది పడుతున్నాయి. బట్ మన ఇండియాలో స్టెబిలైజ్ అవుతుంది. బ్రాడర్ లెవెల్లో ఐటీ స్టాక్స్ బై చేస్తున్నారండి. అయితే ఇప్పుడు ఐటీలో వస్తున్న రికవరీ టీసీఎస్ ఒక్కదానికే ఉండిపోతుందా? టీసీఎస్ రిజల్ట్స్ కేవలం ఈ కంపెనీ స్పెసిఫిక్ మాత్రమే ఉంటాయా? ఇండస్ట్రీ మొత్తంకి ఫర్దర్ గా గ్రోత్ ని సెంటిమెంట్ పరంగా లిఫ్ట్ చేస్తాయనేది మనకు ఆన్సర్ తెలియాలండి. సో ఓవరాల్ గా సెక్టర్ అవుట్లుక్ ఇంప్రూవ్ అవుతుంటే ఒక మిడ్ క్యాప్ ఐటీ కంపెనీకి సంబంధించి యాక్విజిషన్ సంబంధించి పెద్ద పెద్ద న్యూస్లు బయటకు వస్తున్నాయి. హ్యాపీయెస్ట్ మైండ్స్ గురించి మాట్లాడాలండి. ఎందుకంటే ఐటీసీ ఇన్ఫోటెక్ వాళ్ళు సడన్ గా ఫ్రంట్ రన్నర్ గా మెజారిటీ స్టేక్ ని ఎక్వైర్ చేయడానికి చూస్తున్నారంటే న్యూస్ రావడంతో ఇవాళ హ్యాపీయెస్ట్ మైండ్స్ విపరీతంగా పెరిగిందండి. ఇప్పటికే హ్యాపీయెస్ట్ మైండ్స్ లో 32% వరకు వాటాలు కలిగి ఉన్నారు వీళ్ళు.
చూడండి ఇక్కడ డీల్ టర్మ్స్ గానీ, వాల్యుయేషన్స్ ప్రకారం స్ట్రక్చర్ గానీ ఇవేవి కూడా ఇంకా బయటికి రాలేదు. డిస్కషన్స్‌లో ఉన్నాయట. బట్ ఓనర్‌షిప్ అనేది మారుతుందనే ట్రిగ్గర్ న్యూస్ అవ్వడం వల్ల ఇన్వెస్టర్స్‌లో ఆప్టిమిజం పెరిగిపోతుందండి. ఓ పక్క టీసీఎస్ ఏమో సెంటిమెంట్‌ని బిల్డప్ చేస్తుంటే, మరో పక్క ఇలాంటి డీల్స్ మార్కెట్‌లో మరికాస్త ఉత్సాహాన్ని తీసుకొస్తున్నాయి. ఇక ఎల్&టీ టెక్నాలజీ గురించి మాట్లాడుకోవాలండి. వీళ్ళు యాంథ్రోపిక్ వాళ్ళతో స్ట్రాటజిక్ పార్ట్నర్‌షిప్‌ని అనౌన్స్ చేశారండి. ఎంటర్ప్రైజ్ లెవెల్‌లో క్లౌడ్ ఏఐని అట్ స్కేల్ లెవెల్‌లో డిప్లాయ్ చేయడానికి వీళ్ళైతే చూస్తున్నారట. ఎల్టీఎం ఎంట్రీ తలక బ్లూవర్స్ ఏఐ ప్లాట్ఫామ్కి సంబంధించి ఈ క్లౌడ్ మోడల్ని ఇంటిగ్రేట్ చేద్దామని చూస్తున్నారు. అంటే ఏఐ ఇంజనీరింగ్ టాలెంట్ని అలాగే రీయూజబుల్ ఎంటర్ప్రైజ్ ఏఐ సొల్యూషన్స్ని వీళ్ళు ఇప్పుడు ఫర్దర్గా బిల్డప్ చేస్తారండి. యాక్సెస్ సెక్యూరిటీస్ వాళ్ళు కూడా దీనికి ₹4,500 టార్గెట్ ప్రైస్ కూడా ఇస్తున్నారు. అయితే ఇప్పుడు ఐటీ సెక్టర్ న్యూస్ కానీ లేదంటే స్పెసిఫిక్ స్టాక్స్ వల్ల కానీ ఇవాళ మన మార్కెట్లు పెరిగాయని చెప్పుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు మనం మాట్లాడుకునేది కొంత ఇబ్బందికర విషయం అండి. అదే ఇన్ఫ్లేషన్. ఇండియా తలక రిటైల్ ఇన్ఫ్లేషన్ ఆల్మోస్ట్ 4.3% పెరిగిందండి జూన్లో. లాస్ట్ 6 months లో ఇదే హైయెస్ట్. ఆర్బీఐ తలక 4% టార్గెట్ దాటిపోయింది అని చెప్పొచ్చు. ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఇక్కడ ప్రధాన కారణంగా మనం చూడాలంటే పెరగడానికి ఆల్మోస్ట్ 5.32% వరకు పెరిగింది. వెజిటబుల్ ప్రైసెస్ కానీ, ట్రాన్స్పోర్ట్ అండ్ ఫ్యూల్ రిలేటెడ్ సర్వీసెస్ కానీ ఇవన్నీ కూడా ఎలివేటెడ్గా ఉన్నాయి. రూరల్ ఇన్ఫ్లేషన్ చాలా ఫాస్ట్గా పెరుగుతుంది అర్బన్ కన్నా. అంటే ఫర్దర్గా ప్రైసులు పెరిగే ఛాన్స్ ఇంకా ఎక్కువ ఉంటుందండి. అయితే ఇన్ఫ్లేషన్ అనేది స్టిల్ ఆర్బీఐ టాలరెన్స్కి దగ్గరగానే ఉంది కనుక పెద్దగా ఎవరు ప్రశ్నించట్లేదు, మార్కెట్ కూడా పట్టించుకోవట్లేదు. బట్ నెక్స్ట్ వచ్చే నెంబర్ కనుక ఇదే స్పీడ్తో పెరిగిందనుకోండి, మార్కెట్లో వర్రీస్ మొదలవుతాయి. మనం జాగ్రత్తగా చూడాలి. ఇక మన ఇండియా తలక ట్రేడ్ డెఫిసిట్ మళ్ళీ ఎక్స్పాండ్ అవుతుందండి. ఇండియా తలక మర్చెండైజ్ ట్రేడ్ డెఫిసిట్ $30.43 బిలియన్ కి జూన్లో ఎక్స్పాండ్ అయిందట. ఇంతకు ముందు $28.21 బిలియన్ ఉండేదండి. మన ఎక్స్పోర్ట్స్ చాలా షార్ప్గా పడిపోయాట. ఇంపోర్ట్స్ మాత్రం కంటిన్యూస్గా పెరుగుతూనే ఉన్నాయి. మన ఎక్స్పోర్ట్స్ $40 బిలియన్ ఉంటే ఇంపోర్ట్స్ మాత్రం $70 బిలియన్ ఉన్నదట. సో ఎక్స్పోర్ట్స్ ఎప్పుడైతే మనకి వీక్గా పర్ఫామ్ చేస్తాయో మనం ఒక విషయం అర్థం చేసుకోవచ్చు. గ్లోబల్గా కాస్త డిమాండ్ తగ్గడం కానీ లేదు అంటే అన్సర్టనిటీస్ వల్ల మన ఎక్స్పోర్ట్స్ పడిపోవడం కానీ జరుగుతుంటాయండి. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే మనకి టారిఫ్ విషయంలో డిస్కషన్స్ జరుగుతున్నాయండి. గుర్తుందా? నిన్న వీడియోలో కూడా మనం మాట్లాడుకున్నాం. దీనికి సంబంధించి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్కి సంబంధించి మనకి డిస్కషన్స్ ఫర్దర్గా జరిగి వీటిల్లో ప్రోగ్రెసింగ్ ఏమైనా కనబడితే ఈ నెగిటివ్ కూడా మనం కాస్త పాజిటివ్గా మారిపోవచ్చు అని మనం అంచనా వేయచ్చు. సో ఎక్స్పోర్ట్ స్లో డౌన్ వల్ల పరిస్థితులు బాగోలేకపోవడం వల్ల డెఫిసిట్ పెరిగితే పర్వాలేదండి, మళ్ళీ సర్దుకుంటుంది. బట్ గ్లోబల్గా ఇండియా గూడ్స్కి సంబంధించి డిమాండ్ ఎలా ఉందనేది ఒకసారి మనం కన్నేసి ఉంచాలి. నెక్స్ట్ మనం డీమార్ట్ గురించి మాట్లాడుకోవాలండి. ప్రీవియస్ వీక్స్లో మనం దీని గురించి మాట్లాడుతూ తస్మాత్ జాగ్రత్తగా ఉండాలని చెప్పుకున్నాం. ఇవాళ 4% పడిపోయిందండి. కారణం ఏంటంటే బ్రోకరేజెస్ వాళ్ళందరూ కూడా సేమ్ స్టోర్ సేల్స్ గ్రోత్ అనేది తగ్గిపోతుంది అని చెప్పి మాట్లాడుతున్నారు. ప్రాఫిటబిలిటీ బాగున్నప్పటికీ కూడా స్టోర్స్లో గ్రోత్ కనిపించట్లేదు అని చెప్తున్నారు. ఎస్పెషల్లీ ఏవైతే స్టోర్స్ కొత్తవి కాకుండా కొంత మెచ్యూర్డ్ స్టోర్స్ ఉంటాయి కదండి, వీటిల్లో గ్రోత్ స్టాగ్నెంట్గా ఉండిపోయిందట. అగ్రెసివ్ ఎక్స్పాన్షన్ ఎస్పెషల్లీ క్విక్ కామర్స్లో జరుగుతుండడం ఏంటంటే మెట్రో సిటీస్లో వీళ్ళ తలక ఫుట్ ఫాల్ అనేది తగ్గిపోవడానికి ప్రధాన కారణంగా చెప్తున్నారని. మార్జిన్ స్టిల్ స్టేబుల్గా ఉన్నప్పటికీ కూడా ఈ ఫుట్ ఫాల్ అనేది ఈ స్టోర్స్లో పెరగకపోవడం ప్రధాన సమస్యగా చూస్తున్నారండి. గోల్డ్మెన్ సాక్ వాళ్ళు కానీ, సిటీ కానీ, జఫరీస్ కానీ అందరూ కూడా కాషియస్గా ఉంటున్నారు. ఫర్దర్గా ఫ్యూచర్ గ్రోత్ మీద కూడా వీళ్ళు ఏంటి అంటే కొన్ని క్వశ్చన్స్ అయితే వేస్తున్నారండి. ఇలాగే ఉంటే పరిస్థితి డీమార్ట్కి ఫుడ్ ఫాల్ పడిపోతుందేమో అని చెప్పి మాట్లాడుతున్నారు. ఒక్కసారి మీరు జెన్యూన్గా ఆన్సర్ చేయండి. మీలో ఎంతమంది స్టిల్ డీమార్ట్కి వెళ్ళి సామాన్లు కొంటున్నారండి, లేదంటే క్విక్ కామర్స్లో ఇంటికి డెలివరీ పెట్టుకుంటున్నారా సామాన్లు? ఎందుకంటే ఈ ఒక్క న్యూస్ మార్కెట్లో ఇది కంప్లీట్గా ఒక నెరేటివ్ని క్రియేట్ చేయడానిక లేదంటే నిజం మాట్లాడుతున్నారనేది మనకు అర్థమవుతుందండి. అయితే ఇక్కడ మనం అడగాల్సిన ప్రశ్న ఇంకోటి ఏంటి అంటే నిజంగా డీమార్ట్ వాళ్ళు సక్సెస్ఫుల్గా క్విక్ కామర్స్ని అడాప్ట్ చేసుకోగలరా? ఎందుకంటే ట్రెడిషనల్గా ఉన్న పాత స్టోర్స్ అన్నీ కూడా గ్రోత్ని నమోదు చేయలేకపోతున్నాయి. ప్రాఫిటబిలిటీ స్టేబుల్గా ఉన్న గ్రోత్ లేకపోతే మార్కెట్ ఒప్పుకోదండి. దీన్ని డీమార్ట్ వాళ్ళు అడాప్ట్ చేసుకుని ఫర్దర్గా గ్రోత్ని చూపించగలుగుతారా లేదా అనేది మనం ఖచ్చితంగా ఫాలోఅప్ చేయాలి. నెక్స్ట్ మనం బలరాంపూర్ చీనీ మిల్స్ గురించి మాట్లాడుకోవాలండి. ఇవాళ ఈ స్టాక్ 3% దగ్గరగా పెరిగింది. 580 దగ్గరగా ట్రేడ్ అవుతుంటే హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్ వాళ్ళు దీనికి బై రేటింగ్ ఇస్తూ ₹650 టార్గెట్ ప్రైస్ ఇస్తున్నారండి. ఇక్కడ హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే ఈ కంపెనీ తాలూకా బిజినెస్ గ్రోత్ అనేది ఫర్దర్ గా ట్రెడిషనల్ షుగర్ ప్రొడక్షన్ మీద కానీ ఇంతవరకు ఎగ్జిస్టింగ్ కోర్ బిజినెస్ గురించి కానీ మాట్లాడట్లేదండి. ఫర్దర్ గా కంప్లీట్ గా లాంగ్ టర్మ్ స్టోరీ అంతా కూడా ఇంక్రీజింగ్లీ ఎథనాల్ మీద, రెన్యూబుల్ ఎనర్జీ మీద డిపెండ్ అవుతుందట. ఈ డైవర్సిఫికేషన్ కూడా ఫర్దర్ గా చాలా స్పీడ్గా జరుగుతుందని, దీనివల్ల ఎర్నింగ్స్లో వాలటిలిటీ ఉంటాయండి. జనరల్గా సిక్లికల్ స్టాక్స్, షుగర్ సెక్టర్ స్టాక్స్ సీజన్లో బాగా పనిచేస్తే తర్వాత కింద పడుతుంటాయి. ఆ సిక్లికాలిటీ కూడా తగ్గుతుందని,
ఇండియా తాలూకా ఎథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్ వల్ల కంపెనీకి బెనిఫిట్ అవుతుందని చెప్తున్నారండి. ఇదే కాదు, ఇప్పుడు షుగర్ సెక్టర్ స్టాక్స్ అన్ని కూడా ఎథనాల్ని ఏవైతే ప్రొడ్యూస్ చేస్తున్నాయో వాళ్ళకి కొంత గ్రోత్ అనేది మనం చూడబోతున్నాం. నెక్స్ట్ కళ్యాణ్ జ్యువెలరీస్ గురించి మాట్లాడుకోవాలండి. 500 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇవాళ 7% పెరిగిందండి. అండ్ 2 రోజుల క్రితం వచ్చిన న్యూస్ ప్రకారం ఈ స్టాక్ లో 50% అప్సైడ్ పొటెన్షియల్ అని చెప్పి మాట్లాడుతున్నారు. సిటీ వాళ్ళు బై రేటింగ్ ఇస్తున్నారండి. ఫర్దర్ గా కంపెనీకి సంబంధించి అన్ని నంబర్స్ బాగుండడం, గ్రోత్ బాగుండడం, ఖచ్చితంగా గ్రోత్ ఉంటుందని అందరూ మాట్లాడుతున్నారు. కాకపోతే ఇక్కడ నేను చెప్పే విషయం గుర్తుపెట్టుకోండి, ఈ కంపెనీ తరగతి రిజల్ట్స్ వచ్చిన రోజు దగ్గర నుంచి మనం చెప్తూనే ఉన్నామండి, కంపెనీ పర్ఫార్మెన్స్ బాగున్నా వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే దీని గ్రోత్ బాగాలేదని చెప్పి కింద పడేస్తున్నారని. మార్కెట్లో రికవరీ వచ్చిన సంతోషం పెరుగుతుందండి. కాకపోతే గడిచిన వారం రోజుల్లో ఈ స్టాక్ లో వచ్చిన గ్రోత్ చూస్తే కొంత ప్రాఫిట్ బుకింగ్స్ జరిగేలా ఉన్నాయండి. సో కొంచెం ఫాల్ వస్తే మంచిది, అంటే కొంత కన్సోలిడేషన్ జరిగితే మంచిది. గ్రోత్ అయితే కంపల్సరీగా ఉంటుందని మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ మనం పూర్వంకర గురించి మాట్లాడుకోవాలండి. ఇంట్రాడే సెషన్స్ లో 15% దగ్గరగా పెరిగింది. క్లోజింగ్ మనకి 11% దగ్గరగా అయిందండి. అయితే ఇవాళ ఇంత మూమెంటం రావడం గల కారణం ఏంటంటే స్ట్రాంగ్ Q1 బిజినెస్ అప్డేట్ అండి. వీళ్ళ ప్రీ సేల్స్ 28% ఇయర్ అనేది పెరిగాయట. కలెక్షన్స్ కూడా ఆల్మోస్ట్ 40% జంప్ అయ్యాట. అంటే హెల్దీ కస్టమర్ డిమాండ్ కానీ లేదంటే బెటర్ క్యాష్ ఫ్లో కానీ కంపెనీ నమోదు చేస్తుంది. అండ్ 18% యావరేజ్ రిలీజేషన్ చూపిస్తుండడం ఏంటంటే న్యూ ప్రాజెక్ట్స్ కూడా మనకి చాలా బాగుంటాయని చెప్పి అర్థమవుతుందండి. 2027లో ఏదైతే గైడెన్స్ వీళ్ళు ఇచ్చారో మేము దాన్ని అచీవ్ చేస్తామని చెప్తుండడం ఏంటంటే ఈ కంపెనీ వాళ్ళు చాలా స్పీడ్గా పెరుగుతుంది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే 2026 స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఈ కంపెనీలో హై వాల్యూమ్స్తో ప్రతి నెల ఎంతో కొంత మనకి బయింగ్ జరుగుతుందండి. బట్ స్టాక్ ప్రైస్ మాత్రం మనకి బేసే ఇంకా ఫామ్ చేస్తుంది. సో అందువల్ల మీ వాచ్ లిస్ట్లో ఉంచండి. నెక్స్ట్ మనం JSW ఇన్ఫ్రా గురించి మాట్లాడుకోవాలండి. ఇవాళ సడన్ గా ఈ స్టాక్ లో చాలా మంచి వాల్యూమ్ తో ట్రేడింగ్ జరిగిందండి. ఇది మనం కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. JSW ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ ని ఇన్కార్పొరేట్ చేశారండి ఇవాళ. ఎందుకు అంటే 832 కోట్ల కోల్కతా ఔటర్ హార్బర్ కంటైనర్ టెర్మినల్ అయితే వీళ్ళు కంప్లీట్ చేయడానికి. ఒకవేళ ఈ టెర్మినల్ కంప్లీట్ అయితే ఇంచుమించుగా 1 మిలియన్ TEUs యాన్యువల్ హ్యాండ్లింగ్ కెపాసిటీ కంపెనీ దగ్గర పోర్ట్ నెట్వర్క్ లో పెరగడానికి అవకాశం ఉంటుందండి. అబ్బాయి చాలా డిఫికల్ట్ గా ఉంది సార్, ఏంటి న్యూస్ మాకు అర్థం కావట్లేదు అంటారా? సింపుల్, 832 కోట్ల వర్త్ ఆఫ్ ఒక ప్రాజెక్ట్ ని వీళ్ళు హార్బర్ కంటైనర్ టెర్మినల్ అండి ప్రాజెక్ట్ అంటే కంప్లీట్ చేయడానికి వీళ్ళు ఒక స్పెషల్ కంపెనీని అనౌన్స్ చేశారు. వాళ్ళ ఓన్దే. ఈ న్యూస్ వల్ల ఇవాళ ఈ స్టాక్ పెరిగిందండి. దీనివల్ల ఓవరాల్ గా పోర్ట్ హ్యాండ్లింగ్ కెపాసిటీ వీళ్ళది ఓవరాల్ గా పెరుగుతుంది. ఇది చాలా పాజిటివ్ కింద మార్కెట్ కన్సిడర్ చేస్తుందండి. అండ్ ఫర్దర్ గా వీళ్ళు QIP కూడా అనౌన్స్ చేశారు. సో JSW ఇన్ఫ్రా డెవలప్ అవుతుందనడానికి ఫ్రెష్ క్యాపిటల్ కోసం లాంగ్ టర్మ్ కెపాసిటీ ఎక్స్పాన్షన్ చేస్తుంది. ఇవన్నీ కూడా 1 by 1 ప్రతి పాయింట్ కూడా మ్యాచ్ అవుతుందండి. మన డబ్బులు కావాలన్నారు, ఇవాళ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు, ఫండ్ రైజింగ్ అనౌన్స్మెంట్ చేశారు. ఇవన్నీ కూడా సీక్వెన్స్ ఆఫ్ ఆర్డర్ కరెక్ట్ గా మ్యాచ్ అవుతుంది కనుక మార్కెట్ దీన్ని చాలా పాజిటివ్ గా తీసుకుంది. నెక్స్ట్ మనం JBM ఆటో గురించి మాట్లాడుకోవాలండి. JBM ఆటోకి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చిందండి. 500 ఎలక్ట్రిక్ లగ్జరీ బసెస్ కి రిక్వైర్మెంట్ కావాలి అని చెప్పి నెక్స్ట్ 1 year లో ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందని చెప్పి డ్రివిన్ వాళ్ళతో వీళ్ళు ఒక MOU మీద సైన్ చేశారు. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే JBM ఆటో వాళ్ళు సింపుల్ గా ఈ ఎలక్ట్రిక్ బస్సుల్ని సెల్ చేయడమే కాకుండా కంప్లీట్ గా ఒక సొల్యూషన్ ని ప్రొవైడ్ చేస్తున్నారండి. అందులో ఫినాన్సింగ్, మెయింటెనెన్స్, ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, లోవర్ గా అప్ ఫ్రంట్ కాస్ట్ ఉండడానికి ఫ్లీట్ ఆపరేటర్స్ ని ఇలాగ అన్నిటిని మెయింటైన్ చేయడానికి వీళ్ళు చూస్తున్నారు. అంటే ఇక్కడ మనకి క్లియర్ గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వీళ్ళిద్దరి మధ్యలో జరుగుతున్న ఈ MOU ఏదైతే ఉందో దీనివల్ల ఇండస్ట్రీలో ఉన్న ప్యూర్ ఎలక్ట్రిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి మొబిలిటీ యాజ్ ఏ సర్వీసెస్ ఒక బిజినెస్ మోడల్ కింద వీళ్ళకి వెర్టికల్ గా మారడానికి అవకాశం కనిపిస్తుందండి. ఇది ఖచ్చితంగా కొంత బజ్ ని ఫర్దర్ గా క్రియేట్ చేయబోతుందండి. ఎస్పెషల్లీ JBM ఆటోకి ట్రాక్ చేద్దాం దీన్ని. నెక్స్ట్ మనం భారత్ డైనమిక్స్ గురించి మాట్లాడుకోవాలండి. నిన్న మొన్నటి వరకు డిఫెన్స్ సెక్టర్ స్టాక్స్ అంటూ బాగా పెరిగాయని మాట్లాడుకున్నాం. గవర్నమెంట్ దగ్గర నుంచి ప్రోత్సాహకాలు అందుతున్నాయని చెప్తున్నాం. అయినా ఇవాళ ఈ స్టాక్ ఎందుకు పడిపోయింది అంటే సింపుల్, ప్రైవేట్ ప్లేయర్స్ ని గవర్నమెంట్ వాళ్ళు మిసైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం యాక్సెప్ట్ చేస్తున్నారండి. అందువల్ల భారత్ డైనమిక్స్ కింద పడింది. డిఫెన్స్ మినిస్ట్రీ వాళ్ళు ప్రైవేట్ కంపెనీస్ ని కూడా ఇన్వైట్ చేస్తారట. దేనికోసం అంటే ఆస్ట్రా మార్క్ 2 బియాండ్ విజువల్ రేంజ్ మిసైల్స్ ని కాంపిటేటివ్ ప్రాసెస్ లో సెలెక్ట్ చేస్తారటండి. దీంట్లో భాగంగా L&T, టాటా, భారత్ ఫోర్జ్, మహీంద్రా, అదానీ ఈ కంపెనీలన్నీ కూడా పార్టిసిపేట్ చేయొచ్చట. ఇండియా దగ్గర డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీని తొందరగా పెంచడానికి ఇది ఉపయోగపడుతుందట. కాకపోతే BDL ఇక్కడ మోనోపోలీ పొజిషన్ లో ఉందండి మిసైల్ ప్రొడక్షన్ లో. ఇప్పుడు ఆ పొజిషన్ తగ్గిపోతుందనే భయంతో ఈ స్టాక్ అయితే కింద పడుతుంది. సో ఇప్పుడు మనం నిఫ్టీ 50 గురించి మాట్లాడుకుందామండి. ఇంతవరకు మార్కెట్ లో ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ విషయాలు మాత్రమే మాట్లాడుకున్నామండి. అండ్ నిఫ్టీ గురించి మాట్లాడే ముందు ఒక్కసారి మనం మార్కెట్ని ప్రభావితం చేసే అంశాలు ఏమున్నాయనేది ఒకసారి డిస్కస్ చేద్దాం.
ఇది మీరు మిస్ అవ్వకుండా వినాలండి. మేబీ ఈ వీడియోలో ఇప్పుడు మీరు చూస్తున్నది ఫర్దర్‌గా ఖచ్చితంగా మన మార్కెట్‌ని ఎఫెక్ట్ చేయడానికి 100% ఛాన్స్ ఉంటుందండి. ఆ విషయాలేంటో తెలుసుకున్న తర్వాతే నిఫ్టీ గురించి పూర్తిగా చూడండి. ఎస్పెషల్లీ ఈ వీక్ మనకి ఒక్క ఈవెంట్ కాదండి. సైమల్టేనియస్‌గా మన మార్కెట్లు ఎర్నింగ్స్‌ని, ఇన్ఫ్లేషన్, క్రూడ్ ఆయిల్, జియోపాలిటిక్స్ ఇలాగ చాలా విషయాల మీద డిపెండ్ అవబోతున్నాయి. ఇందులో ప్రతిదీ ఇంపార్టెంటే. ఏ ఒక్కటైనా సరే మార్కెట్లో సెంటిమెంట్ చేంజ్ చేసేలాగా కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు వన్ బై వన్ ప్రతి విషయాన్ని డీకోడ్ చేద్దామండి. అందులో ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది Q1 ఎర్నింగ్స్ అండి, యుద్ధం కాదు. అందరూ సర్ప్రైజ్ అవ్వచ్చు, ఇప్పుడు యుద్ధమే కదా మార్కెట్ని డిసైడ్ చేసేదని. యుద్ధం కాదండి, నేను మళ్ళీ చెప్తున్నా. నేను చెప్పింది కరెక్టో కాదో మీరే ఒకసారి ఆలోచించండి. ఇరాన్ మీద అమెరికా దాడి చేసిందని, తిరిగి ఇరాన్ కూడా దాడి చేసిందని మనకు న్యూస్ వచ్చిన తర్వాత కూడా మార్కెట్లు పడిపోలేదు. ఆ తర్వాత ట్రంప్ చేసిన స్టేట్మెంట్స్ సీజ్ ఫైర్ ముగిసింది అన్నదానికి పడిందండి. అది కూడా ట్రంప్ ఒక హద్దు దాటి చాలా పెద్ద కామెంట్స్ చేయడం మార్కెట్లు పడ్డాయి. సీజ్ ఫైర్ లేకపోతే మళ్ళీ యుద్ధం స్టార్ట్ అవుతుందేమో, పెద్దదవుతుందేమో అని ఒక భయంతో పడ్డాయి. మనం మళ్ళీ చెప్పుకుంటున్నామండి, యుద్ధం డైరెక్ట్ గా జరుగుతున్న క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ స్టేబుల్ గా ఉంటే మార్కెట్లు పెరిగిపోతాయి. సరే, ఇప్పుడు ఎర్నింగ్స్ గురించి మాట్లాడదామండి. ఎందుకంటే ఎర్నింగ్ సీజన్ మనకి ఇప్పుడు ఒక పేస్ లోకి అయితే వెళ్తుంది. ఈ వీక్ నుంచి నెక్స్ట్ 2 వారాల పాటు ఎస్పెషల్లీ స్టాక్ స్పెసిఫిక్ గా మనకి చాలా చాలా పెద్ద పెద్ద మూవ్మెంట్స్ అయితే మనం చూస్తామండి. అయితే ఇక్కడ నేను చెప్పేది ఒక విషయం గుర్తుపెట్టుకోండి. రెవెన్యూస్ పెరిగాయనో, ప్రాఫిట్ నెంబర్స్ పెరిగాయనో వాటిని బ్లైండ్ గా ఫాలో అవుతూ మంచి రిజల్ట్స్ అనుకోవద్దు. మనం ఫోకస్ చేయాల్సినవి ఏంటండి, ఇప్పుడున్న పరిస్థితుల్లో కంపెనీ ఆర్డర్ బుక్ పెరుగుతుందా లేదా, లేదు అంటే క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పెరిగిపోతుంటే వాళ్ళకి మార్జిన్స్ పడిపోతున్నాయా, సస్టైన్ అవుతున్నాయా, లేదు అంటే ఏ కంపెనీలు క్యాపెక్స్ అనౌన్స్ చేస్తున్నాయి, నెక్స్ట్ 2-3 క్వార్టర్ల వరకు బిజినెస్ లో ఢోకా లేదు అని ఏ కంపెనీలు చెప్తున్నాయి. ఇలాంటివి మనం జాగ్రత్తగా ఫాలోఅప్ చేయాలి. ఎందుకంటే ఇప్పటికే చాలా స్టాక్స్ కొంతవరకు ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్ లో ట్రేడ్ అవుతున్నాయండి. మనం కొట్టిపారేలేం దాన్ని. కానీ ఇప్పుడు మేనేజ్మెంట్ ఫర్దర్ గా గ్రోత్ తగ్గిపోతుందేమో, మార్జిన్స్ పడిపోతాయేమో, యుద్ధం పెరిగితే మాకు ఇబ్బంది అయిపోతుందేమో ఇలాంటి మాటలు చెప్పారనుకోండి, మంచి రిజల్ట్స్ అని మనం అనుకున్న స్టాక్ మార్కెట్ వాటిని కిందకు తొక్కేస్తుంది. సో ఇక్కడ నేను ఒక పాయింట్ మీకు ఖచ్చితంగా చెప్తానండి. ఈ వారం అలాగే ఈ క్వార్టర్ కి సంబంధించి నాకు మంచి రిజల్ట్స్ అనిపించిన ప్రతి దాని గురించి క్లియర్ గా మెన్షన్ చేస్తానండి. వీడియో లెంగ్త్ గురించి ఆలోచించద్దండి. ఒకవేళ వీడియో లెంగ్త్ నిజంగా పెద్ద అయిపోతుంది అనిపిస్తే నేనే జస్ట్ ఈ స్టాక్ రిజల్ట్స్ బాగున్నాయి ఒకసారి చూడండి అని చెప్పేస్తాను మహా అయితే. బట్ ఖచ్చితంగా మనం మాట్లాడుకుందామండి, ఓకేనా? ఇక సెకండ్ విషయం, మన మార్కెట్లు పెద్దగా పట్టించుకునే సెకండ్ ఏంటి అంటే యుఎస్ కి ఇరాన్ కి మధ్యలో ఉన్న కాన్ఫ్లిక్ట్ అండి. అయితే ఇందాక నేను చెప్పినట్టు డైరెక్ట్ గా వార్ జరిగినా కూడా మనం పట్టించుకోకూడదండి. నేను మళ్ళీ చెప్తున్నా, భయపడద్దు, ప్యానిక్ అవ్వద్దు. వార్ కాదు మనం చూడాల్సింది క్రూడ్ ఆయిల్ ప్రైసెస్. ఎందుకంటే ఈ టెన్షన్స్ కనుక ఇలాగే ఉన్నాయనుకోండి, ఆయిల్ సప్లై, షిప్పింగ్ రూట్స్, స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ ఇవన్నీ కూడా డిస్టర్బ్ అవుతాయండి. ఇవి కనుక డిస్టర్బ్ అయ్యాయి అనుకోండి, క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పెరుగుతాయి. క్రూడ్ కనుక పెరిగిందా, హయ్యర్ ఇన్ఫ్లేషన్, హయ్యర్ ఇంపోర్ట్ బిల్స్, రూపీ మీద ప్రెషర్, బాండ్ ఈల్డ్స్ పెరిగిపోతాయి. ఇవన్నీ కూడా మన మార్కెట్ మీద కంప్లీట్ గా నెగటివ్ ప్రెషర్ ని తీసుకొస్తాయండి. ఎస్, మనం యుద్ధాన్ని ఫాలోఅప్ చేయాలి, ఏం జరుగుతుందో కన్నేసి ఉంచాలి. బట్ యుద్ధం కన్నా ఎక్కువ ఆయిల్ ఎంత రియాక్ట్ అవుతుంది అనేది మనం చూసుకోవాలి. అంటే సెకండ్ విషయం, యుఎస్ కి ఇరాన్ కి మధ్యలో కాన్ఫ్లిక్టే అయినా కూడా మేజర్ భాగం మనం ఆయిల్ గురించి మాట్లాడుకుంటున్నామండి. ఇది అసలైన పాయింట్. ఇక మూడో విషయం ఏంటి అంటే మన ఇండియా తాలూకా సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా అండ్ ఆ తర్వాత WPI డేటా వస్తుందండి. సోమవారం నాడేమో సిపిఐ డేటా వస్తే ఇన్ఫ్లేషన్ డేటా, మంగళవారం నాడు WPI డేటా వస్తుంది. సో ఇప్పుడు మనకి ఇన్ఫ్లేషన్ ఎంత వచ్చింది అనేది ఇంపార్టెంట్ కాదండి, ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి, దానికి తగ్గ నెంబర్ ఎలా వచ్చింది ఇన్ఫ్లేషన్ సంబంధించి అనేది మార్కెట్ చాలా క్లియర్ గా చూడబోతుంది. అంటే ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా తక్కువ వచ్చాయి అనుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మన ఇన్ఫ్లేషన్ ఒక 4% వస్తుంది అనుకున్నారు అనుకోండి, అంతకన్నా తక్కువ వచ్చింది అనుకోండి, RBIకి సపోర్టివ్ గా ఉంటుంది, బ్యాంక్స్ కి పాజిటివ్ గా ఉంటుంది, NBFCs కి పాజిటివ్ గా ఉంటుంది, రియల్ ఎస్టేట్, ఆటోమొబైల్స్ ఇవన్నీ పాజిటివ్ గా ఉంటాయి. బట్ అనుకున్న దానికన్నా ఎక్స్పెక్టెడ్ దానికన్నా ఎక్కువ వచ్చిందంటే మాత్రం ఏవైతే రేట్ సెన్సిటివ్ స్టాక్స్ ఉంటాయో, దానికి సంబంధించి సెక్టార్లు ఉంటాయో ఇవన్నీ కూడా బాగా ఇబ్బంది పడిపోతాయండి. సో మనకి సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా ప్రజలు దేనికి పే చేస్తున్నారో చెప్తే, WPI డేటా మనకు మంగళవారం వస్తుంది కదా, అవి ప్రొడ్యూసర్స్ అంటే కంపెనీలు దేనికి పే చేస్తున్నాయో చెప్తుంది. సో ఇప్పుడు సిపిఐ డేటా కన్నా WPI డేటా ఎక్కువ వచ్చింది అనుకోండి, అంటే కన్స్యూమర్స్ పే చేసిన దానికన్నా హోల్సేల్ ఇన్ఫ్లేషన్ పెరిగింది అనుకోండి, ఫర్దర్ గా మార్జిన్స్ మనకి పడిపోయే అవకాశం ఉంటుందండి. లేదంటే వాళ్ళ ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేసుకోవడానికి ప్రైస్ ని కస్టమర్ మీద పెట్టారనుకోండి, మనం ఎక్కువ పే చేస్తాం, అంటే ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది. ఇక్కడ రేపు మంగళవారం వచ్చే WPI డేటాయే సిపిఐ కన్నా మనకి ఇంపార్టెంట్ ఏమో అని మనం చూడాల్సిన పరిస్థితులు ఉన్నాయి. అర్థమవుతుందా? ఇప్పుడు ప్రైస్ ఇన్ఫ్లేషన్ మనం పే చేస్తున్నామా, లేదు కంపెనీలు పే చేస్తున్నాయా, ఎవరెక్కువ పే చేస్తున్నారని మనకు తెలుస్తుందండి. మనకన్నా కంపెనీలు ఇప్పుడు ఎక్కువ పే చేస్తున్నాయి అనుకోండి,
దాని తాలూకు ఎఫెక్ట్ నెక్స్ట్ మన మీద పడుతుంది మళ్ళొచ్చి. అండ్ ఇదే టైంలో మనం మాట్లాడుకోవాల్సిన మరొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే మాన్సూన్ అండి. ఈసారి రైన్ఫాల్ ఎక్కువ ఉంటుందని ఎవరు మాట్లాడట్లే, రైన్ఫాల్ తగ్గిపోతుందని ఎవరు మాట్లాడట్లే, ప్రోగ్రెస్ ఆఫ్ ద మాన్సూన్ అంటున్నారు. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎల్నినో ఒకటి వస్తుంది కదండి, దీనివల్ల అసలు ఏ విధంగా ఉంటుందో ఎవరు చెప్పలేకపోతున్నారు. అందువల్ల ఎలాగ ప్రోగ్రెస్ అవుతుందో ఫర్దర్గా అగ్రికల్చరల్ రీజన్స్ ఉన్నాయి కదా మన ఇండియాలో, ఎక్కడెక్కడ ఎలా ఉంటాయో అది ఎలాగ డిస్ట్రిబ్యూట్ అవుతుందో మనం చూడాల్సిన పరిస్థితులు ఉన్నాయండి. ఎందుకంటే హెల్దీ మాన్సూన్ కనుక మనకు సపోర్ట్ చేసింది అనుకోండి, రూరల్ ఇన్కమ్ పెరుగుతుంది, ట్రాక్టర్ సేల్స్ పెరుగుతాయి, టూ వీలర్ డిమాండ్ పెరుగుతుంది, ఎఫ్ఎంసీజీ కన్జంప్షన్ పెరుగుతుంది, ఫెర్టిలైజర్ డిమాండ్ పెరుగుతుంది, ఫుడ్ ఇన్ఫ్లేషన్ మనకి కంట్రోల్లో ఉంటుంది. వీటిని మనం జాగ్రత్తగా ఫాలో అప్ చేయాలండి. అయితే ఇప్పుడు సర్ప్రైజింగ్ ఎలిమెంట్ అండి, రీసెంట్ గా ఎఫ్ఐఐ తలకి యాక్టివిటీ చూస్తే వీళ్ళు బయర్స్ గా మారారు. 15,000 కోట్ల దగ్గరగా వీళ్ళు బై చేశారండి. సో ఒకవేళ మన ఇండియన్ మార్కెట్లు మళ్ళీ ఎఫ్ఐఎస్ కి కంఫర్టబుల్ గా మారితే మన మార్కెట్లో సెంటిమెంట్ మారిపోతుందా అంటే ఇక్కడ ఒక క్వశ్చన్ మళ్ళీ మనం మాట్లాడుకోవాలి. ఇప్పుడు వీళ్ళు కొంటున్నది లాంగ్ టర్మ్ కోసం కొంటున్నారా, లేదు అంటే జస్ట్ పొజిషన్స్ బిల్డప్ చేయడానికి ట్రై చేస్తున్నారనేది మనకు క్లారిటీ కావాలి. ఎందుకంటే గ్లోబల్ గా ఉన్న సెంటిమెంట్ రీసెంట్ గా సెమీ కండక్టర్స్ అని, లేదంటే ఇప్పుడు జరుగుతున్న యుద్ధం వల్ల కానీ కొంతవరకు వీక్ అవ్వచ్చు. సో ఏ బబుల్ ఒకవేళ వస్తుందనేమో ఏమైనా చిన్న భయంతో ఎందుకైనా మంచిది కొంత అమౌంట్ ఇండెక్స్ తెచ్చి పెట్టారనుకోండి, అది లాంగ్ టర్మ్ గా మనకు తీసుకోలేం. సో ఇన్వెస్టర్స్ కొంచెం కాషియస్ గానే ఉండాలండి. ఇంకా ఇప్పుడు ఎఫ్ఐఎస్ 15,000 కోట్లు పెట్టి కొన్నారంటే అదేదో మ్యాజిక్ ఫిగర్ కాదు, అమ్మయ్య బుల్లిష్ ట్రెండ్ వచ్చేసిందని చెప్పడానికి. సో మనం కొంచెం ఎఫ్ఐఐ బయింగ్ మీద దృష్టి సారించాల్సిందే మరి. అయితే నెక్స్ట్ వీక్ మనకి మార్కెట్ లో డెఫినెట్ గా కొంతవరకు మార్కెట్ తాలూకా టోన్ డిసైడ్ చేసే కొన్ని స్టాక్స్ ఉన్నాయండి. హెచ్సిఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రా, యూనియన్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, ఐటీ అండ్ బ్యాంకింగ్ సెక్టార్ మనకి ఖచ్చితంగా టోన్ సెట్ చేస్తుందండి. బెటర్ దాన్ ఎక్స్పెక్టెడ్ నంబర్స్, డీల్స్, విన్స్ వీళ్ళన్నీ చేశారనుకోండి, స్ట్రాంగ్ గైడెన్స్ ఇచ్చారనుకోండి, ఖచ్చితంగా టెక్నాలజీ సెక్టర్ స్టాక్స్, ఐటీ సెక్టర్ స్టాక్స్ బాగా పర్ఫామ్ చేయొచ్చు. సిమిలర్లీ బ్యాంకింగ్ సెక్టర్ స్టాక్స్ కూడా ఇప్పుడు పర్ఫామ్ చేయాల్సిన పరిస్థితి కనిపిస్తుందండి మనకి ఖచ్చితంగా. అయితే ఇప్పుడు మనకి ఇండియాలో ఇన్ఫ్లేషనే కాదండి, గ్లోబల్ గా యూఎస్ఎల్ ఇన్ఫ్లేషన్ డేటా కూడా మనకి ఇంపార్టెంటే. సో యుఎస్ లో సిపిఐ డేటా మనకి మంగళవారం వస్తుందండి. ఆ తర్వాత యుఎస్ లో పిపిఐ ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్ మనకి వెడ్నెస్డే వస్తుంది. అంటే సోమవారం, మంగళవారం, బుధవారం మనకి ఖచ్చితంగా గట్టి బ్యాటింగే ఉంటుంది మార్కెట్ లో. సో ఇప్పుడు యుఎస్ లో ఫెడరల్ రిజర్వ్ వాళ్ళ తాలూకా డెసిషన్స్ ని మంగళ బుధవారాల్లో వచ్చే ఈ సిపిఐ, పిపిఐ నెంబర్స్ మీద డిపెండ్ చేసుకుంటారు అనమాట. సో యుఎస్ తాలూకా ఇన్ఫ్లేషన్ ఇప్పటికీ హైలో ఉందనుకోండి, ఇంకా ఫెడరల్ రిజర్వ్ ఏం చేస్తుందండి, రేట్ కట్స్ ని అప్పుడే ఇవ్వము అని క్లియర్ గా చెప్పేస్తుంది. ఇది మార్కెట్ కి నెగిటివ్, ఇది డాలర్ స్ట్రెంగ్త్ అవడానికి కాజ్ అయిపోతుందండి. యుఎస్ బాండ్ డీల్స్ పెరిగిపోవడానికి రీజన్ అవుతుంది. ఇప్పుడు బాండ్ డీల్స్ పెరిగిపోయి డాలర్ స్ట్రాంగ్ అయిపోతే బంగారం వీక్ అయిపోతుంది, మన మార్కెట్లు వీక్ అయిపోతాయి, ఎందుకంటే రూపాయి కూడా వీక్ అవుతుంది కనుక. సో అంటే ఇప్పుడు మన ఇన్ఫ్లేషన్ కన్నా యుఎస్ఎల్ ఇన్ఫ్లేషన్ ఇంకా ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ మన మార్కెట్ మీద చూపించడానికి రెడీ అవుతుందండి. సో ఇప్పుడు మనం చెప్పుకున్న ప్రతి విషయం డైరెక్ట్ గా ఒక విషయం మీద లింక్ అయిందండి. రేపు ట్రంప్ నోరిప్పితే ఏం మాట్లాడతాడో, లేదు ఇరాన్ అటాక్ ఫర్దర్ గా ఎలా ప్లాన్ చేస్తుందో, వీళ్ళ మధ్యలో కాన్ఫ్లిక్ట్ ఎక్కువ అవుతుందో తక్కువ అవుతుందో దీని మీద కొంతవరకు డిపెండ్ అవుతుంది. కానీ ఒకళ్ళ మీద ఒకళ్ళు బాంబులు వేసుకున్నా కూడా క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ స్టేబుల్ గా ఉంటే అన్నీ ఇలాగే ఉండిపోతే నార్మల్ గా మార్కెట్లు పైకి లేచిపోతాయండి. సో ఇప్పుడు నేను మళ్ళీ ఫైనల్ గా చెప్తున్నానండి, యుద్ధం వల్ల మార్కెట్ పడిపోతే మనకి ఆపర్చునిటీ వచ్చినట్టే. నేను ఒక్క మాట చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. శుక్రవారం నాటికి మనం కొందాం అనుకున్న స్టాక్స్ పెరిగిపోతే అయ్యో మిస్ అయిపోయామని మీరు ఏమైనా స్టాక్స్ అనుకుంటే, రేపు అనుకోని కారణాల వల్ల యుద్ధం వల్ల మార్కెట్ పడితే మీరు అవన్నీ అమ్మయ్య మళ్ళీ మనకు ఛాన్స్ వస్తుంది అనుకోవడమే గానీ అయ్యో మార్కెట్లు పడిపోతున్నాయి అనుకునే అవకాశమే లేదు. ఎవ్రీ ఫాల్ ఈజ్ అన్ ఆపర్చునిటీ రైట్ నౌ. మన ఇండియాలో పరిస్థితి ఎలా ఉంది అంటే మార్కెట్ పెరగడానికి రెడీగా ఉందండి. ఒక్క ఛాన్స్, ఖడ్గం సినిమాలో రవితేజ అడుగుతుంటాడు కదా, ఒక్క ఛాన్స్ అని, అలాంటి పరిస్థితులు మన మార్కెట్లో ఉన్నాయండి. డొమెస్టిక్ గా మనం చాలా స్ట్రాంగ్ గా ఉన్నాం, గ్లోబల్ గా కూడా ఆల్మోస్ట్ అన్సర్టెనిటీలు ఉన్నాయి. బట్ కొంతవరకు కూడా ఎక్కడికక్కడ మనకి ప్రతిదానికి హోప్స్ అనేవి క్రియేట్ అవుతున్నాయండి, ఫర్దర్ గా ఇంకా బుల్లిష్ గా ఉంటుంది అనడానికి. బట్ ఓవరాల్ గా పరిస్థితులు ఎలా ఉన్నా మన ఇండియన్ మార్కెట్ మాత్రం జంప్ చేయడానికి రెడీగా ఉన్నట్టు ఎక్కువ కారణాలు కనిపిస్తున్నాయి. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. సో ఇవాళ ప్రైస్ యాక్షన్ ప్రకారం నేనైతే సాటిస్ఫాక్టరీ అండి. గ్యాప్ డౌన్ అయినా కూడా క్లియర్ గా మార్కెట్లు పైకైతే పెరిగాయి. కానీ సమస్య ఏంటి అంటే ఇరాన్ వార్ గురించి మనం పెద్దగా డిస్కస్ చేయలేదు, అవునా? డిపెండ్ అవుతుందని మనకు తెలుసు. కాకపోతే ఏంటంటే
ఇరాన్ వార్ మార్కెట్లకి ఫుల్‌గా పట్టించుకోవడం మానేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదండి. రీజన్ ఆల్రెడీ మనం ప్రీవియస్‌గా మాట్లాడుకున్నాం. అలా అని చెప్పి యుద్ధం పెద్దదైతే మాత్రం మార్కెట్లు నిజంగా పట్టించుకుంటాయండి. ఇది రేపెల్లుండిలోగా మనకి డిసైడ్ అవుతుంది. ఎందుకంటే ప్రస్తుతానికి ఈ సోమవారం, మంగళవారం, బుధవారాల్లో ఎకనామిక్ డేటా మీద మార్కెట్లు బాగా డిపెండ్ అవుతున్నాయండి. సో, అందువల్ల ఏంటి అంటే ఈ డేటా మీదే మార్కెట్ మాక్సిమం కాన్సంట్రేషన్ చేయబోతోంది. ఈలోపు క్రూడ్ కనుక కొంచెం స్టెబిలైజ్ అయినా మన మార్కెట్లు బానే ఉంటాయి. ఇక రేపటికి సంబంధించి మన గ్రోత్ ఆర్ నిఫ్టీకి సంబంధించి ఇంపార్టెంట్ విషయాలు ఏంటి అంటే ఇవాల్టి హై చాలా ఇంపార్టెంట్ అండి. 24,250 అనేది చాలా క్రూషియల్ అండి. ఈ లెవెల్ మీదకి వెళ్తేనే మనం హోప్స్ పెట్టుకోవాలండి. లేదు అంటే ఈ సెల్ ఆఫ్ అనేది మనకు కనిపించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఈ సెల్ ఆఫ్ ఎందుకు వస్తుంది అంటే గ్లోబల్‌గా ఉన్న మార్కెట్ సినారియో. ట్రంప్ ఏం పేలుతారో, లేదు అంటే ఇరాన్ ఏం చేస్తుందో మనకు తెలీదు కనుక జాగ్రత్త పడ్డాం. ఇక ఇంతకు మించి ఇక్కడ మాట్లాడడానికి ఛాన్స్ లేదు. డొమెస్టిక్ పరంగా 2, 3 ఇబ్బందులు మనకి ఇవాళ కనిపించినా కూడా అవన్నీ కూడా సద్దుమణుగుతాయండి. ప్రాబ్లమ్ లేదు. అన్నిటికన్నా మెయిన్ ప్రాబ్లమ్ ఏంటి అంటే ట్రంప్ నోరు, ఇరాన్ తాలూకా మొండితనం. ఈ రెండిటిని ఎవరం గెస్ చేయలేకపోతున్నాం కనుక జాగ్రత్తగా ఉండాలని చెప్పుకుంటున్నాం. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడుతుందంటే మీ ఫ్రెండ్స్, కొలీగ్స్ అందరికీ షేర్ చేయండి. ఈ హెల్ప్ చేస్తారని ఆశిస్తూ మరొక మంచి వీడియోతో కలుద్దామండి. ధన్యవాదాలు.